ఈ జిల్లాని అధ్యయనం చేసేటప్పుడు శ్రీ రామ్మనోహర్ గారు నిజంగా ఆయన తండ్రికి తనయుడు. ఆయన దగ్గర నేను కరెక్ట్గా 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు పనిచేశాను పొందూరులో. ఎంతో ఉత్తముడంటే ఆయన పని విధానంలో కానీ లేకపోతే ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఒకరిని బాధించడం కానీ ఒకరిని నొప్పించడం కానీ ఏ రోజు కూడా చేయలేదు. ఆయన రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో సైవ్ ప్రొఫెసర్ అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్లో ఆయన రీడర్గా పనిచేసి అక్కడి నుంచి మన పొందూరుకి 8 సంవత్సరాల పాటుగా ప్రిన్సిపల్గా పనిచేసి ఆ పొందూరు కాలేజీకి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉండేది. ఆ చరిత్రకు కొనసాగింపుగా ఒక అద్భుతమైనటువంటి నిష్క్రమణ ఆయన ఉద్యోగ పరం నుంచి బయటకు వచ్చారు. తండ్రి బాటలోనే నడిచి ఆయన న్యాయవాదిగా ఎంతటి కీర్తి ప్రతిష్టలు పొందారో ఈయన కూడా విద్యారంగంలో అంతే కీర్తి ప్రతిష్టలు, అందరి దగ్గర ఆదరాభిమానాలు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరి దగ్గర పొందారు. అంతకంటే ఎక్కువగా కొన్ని సుమారు 40 సంవత్సరాల పాటుగా ఆయన లెక్చరర్గా పనిచేసినటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు. ఈరోజు ప్రతి సచివాలయంలో ఒక సివిల్ ఇంజనీరింగ్ రెసిడెంట్స్ చూస్తే అందరూ కూడా ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళే ఇక్కడ కనిపిస్తున్నారు. అటువంటి వ్యక్తి ఒక మహానుభావుడి పుత్రుడిగా జన్మించడం ఆయన పూర్వజన్మ సుకృతం. నాకు ఈ అవకాశం మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు అందరూ చెప్పినట్టుగానే నాకు అంత అర్హత అయితే లేదు, కానీ ఆయన చాలా దగ్గర నుంచి చాలా ఉత్సాహంగా చూసేదాన్ని అనమాట. నాకు అప్పారావు గారు ఆయన వాళ్ళు చేసినప్పుడు మెడికల్ జ్యూరిస్ప్రూడెన్స్లో ఎలా చేసేవారు ఇవన్నీ చాలా చెప్తూ ఉండేవారు. ఎందుకంటే అందరూ చెప్పినట్టే మా గురుగారు విఎన్ పంతులు గారు వీళ్ళిద్దరూ ఒకే ఆఫీసు, పసుమర్తి సుబ్బారావు గారు. సో మా క్లోజ్ రిలేటివ్స్. సో వాళ్ళ పసుమర్తి సుబ్బారావు గారి గుమస్తాలే మా ఆఫీస్ గుమస్తాగా ఉండేవారు. అందుకని ఏదో సందర్భంలో ఇద్దరు మా ఆఫీస్లో మాట వచ్చేది. వ్యక్తిగతంగా కూడా నేను చూశాను వారిని. అలాగే శర్మ గారు కూడా నన్ను, అంటే నేను విఎన్ పంతులు గారి డాక్టర్లనైనా సీనియర్స్ అందరూ టైం కుదిరినప్పుడు నాతో మాట్లాడేవారు ఆ విషయాలు. అలా రామారావు గారు మాట్లాడేవారు కాదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనే అడిగేదాన్ని ఏదైనా మాట్లాడితే బాగుండు అని. కానీ కొన్ని సందర్భాల్లో నేను విన్నాను ఆయన మాట్లాడటం అంతే. కానీ లేకపోతే చాలా ప్రేమగా చూసేవారు అనమాట. ఇంకా ఈ ప్రొఫెషన్లోకి వచ్చినందుకు ద వే హీ లుక్స్ ఇస్ సో హ్యూమన్ ఇట్ ఈస్ హార్ట్ టచ్. సో అలాంటి మానవతావాదిని గుర్తు తెచ్చుకున్న మా అడ్వకేట్ ఫ్రెటర్నిటీ, ఈవెన్ మా బార్ కౌన్సిల్ మెంబర్ గారు నుంచి ప్రెసిడెంట్ గారి నుంచి ఆదివారం పొద్దున్న తెలుసు అడ్వకేట్స్కి ఎలా ఉంటుందో. సో మా కృష్ణాజీ ఎవరు ఎప్పుడు ఏ ఫంక్షన్కి రాని అడ్వకేట్స్ అందరూ కూడా మా బ్రదర్ ఫ్రెటర్నిటీ అంతా ఇక్కడికి వచ్చి చాలా నిజాయితీతో ఆయన గురించి స్మరించుకున్నారు. అంటే అడ్వకేట్స్ అందరి గురించి ప్రపంచం పిక్చరైజ్ చేసేది ఒకటి, కానీ వాళ్ళలో ఉండే మానవతా విలువలు ఈ రోజు కూడా బయట ఒక ఇండస్ట్రియలిస్ట్ మీట్లోనో లేకపోతే ఇంకా రాజకీయ తాలూకు సభల్లోనూ మనం చూస్తాం. అక్కడికన్నా కూడా ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అడ్వకేట్స్ అందరిలో కూడా మానవీయమైన విలువలు అన్నీ ఉన్నాయి. దానికి ఉదాహరణ వాళ్ళందరూ ఈ రోజు పొద్దున్న ఆఫీస్లో వదిలేసి పసుమర్తి రామారావు గారి సభకు వచ్చి నిజాయితీగా కూర్చుని మళ్ళీ ఇలాంటి విలువలు ఉండాలని అనుకోవడం అని బట్టి నేను అనుకున్న భావన వీళ్ళందరూ బలపరిచారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇలాంటి మనుషుల గురించి, ఇలాంటి గొప్ప న్యాయవాదుల గురించి మళ్ళీ ఇంకా మిగతా సీనియర్స్ గురించి కూడా ఇప్పుడు వచ్చే జూనియర్స్ అందరికీ కూడా సీనియర్స్ చెప్పాలి.
ఆ టైం తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచం మనందరం డబ్బు, కీర్తి, ఎన్నో విషయాలు పరుగుపెట్టినా కూడా ఇది కూడా మనం మన లైఫ్లో ఒక రొటీన్లో భాగంగా ఏదైనా బార్లో కూడా చేస్తే బాగుంటుందని ఈశ్వరరావు గారు లాంటి ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి, అలాగే మా సోమవారం సో చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. సో మీ అందరికీ నేను కూడా పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రెజెన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆహుతులందరికీ సభను అలంకరించి దిగ్విజయంగా నిర్వర్తించిన అధ్యక్షులకి, సభా సదస్యులకి హృదయపూర్వక నమస్కారాలు. నాన్నగారిని ఒకసారి తలుచుకుని ఆయనకి నమస్కరించుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ చాలా విషయాలు చెప్పారు. అతిశయోక్తి కాదని మనందరికీ అనిపించింది. కానీ ఒక 3 విషయాలు నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. సింపుల్ లివింగ్, హై థింకింగ్. చాలా మంది ఆదర్శంగా చెప్పుకుంటూ ఉంటారు, రాసుకుంటుంటారు, పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని నిజ జీవితంలో 100కి 100 రూపాయలు జీవించారు. చాలా మంది బతికేస్తాం, కానీ జీవించడం వేరు. అంటే ఎక్కడ ఆ హుందాతనం తగ్గకుండా నేను ఆయన దగ్గర నేర్చుకోగలిగిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఒకటే చెప్పేవారు అప్పుడప్పుడు, డోంట్ లెట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ నో వాట్ యువర్ రైట్ హ్యాండ్ ఇస్ గివింగ్. పొరపాటు ఆపేస్తుంది అని చెప్పగలిగి ఉండాలి. అంత ఉదారత చెప్పుకోవడంలో కాదు, ఆచరణలో కనిపించేది. డబ్బులు వాళ్ళకి తక్కువ ఉన్నాయి అంటే ఎవరు ఏంటి మనకు పనికొస్తారా పనికిరాదో తెలిసిన వాళ్ళ కాదు అని ఏం చూసేవారు కాదు. క్లయింట్ల దగ్గర డబ్బులు తీసుకోకపోవడం కాకుండా పై ఊరి నుంచి వస్తే ఇంట్లో అన్నం పెట్టి ఖర్చులు ఉంచుకో అని చెప్పి బస్ ఛార్జీలు కాకుండా కూడా ఖర్చులు డబ్బులు ఇచ్చి పంపించేవారు. అవతల వాళ్ళు ఉన్నవాళ్ళే లేనట్టు నటిస్తే ఈయన దగ్గర నటన పనిచేయవు, కానీ ఓకే డబ్బులు లేనట్టు నటిస్తున్నావు కదా తీసుకోపో అని. మూడోది ఏంటంటే, యు అబ్జర్వ్ ఎ లాట్ బై వాచింగ్ అని ఒక పోస్టర్ తెచ్చి పెట్టారు. అంటే పిల్లలకి శిక్షణ ఇవ్వడం, నేర్పించడం, మంచి విషయాలు చెప్పడం ఇలాంటివి ఏమీ ఆయన దగ్గర నేను చూడలేదు. కానీ కావలసిన వాతావరణం కల్పించి అన్ని మీ అందరూ మీరు నేర్చుకోవడం తెలుసు. ప్రత్యక్షంగా ఏం నేర్పించేవారు కదా, ఏం చదువుకుంటావు ఏంటి మీ ఇష్టం. కానీ జీవితంలో ఒక మంచి ఉన్నత వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వం గల మనిషిగా నిలబడడానికి కావాల్సిన శిక్షణకి అవసరమైన వాతావరణం అంతా కల్పించి పెట్టారు. కానీ ఎప్పుడు మా ముగ్గురు అన్నదమ్ములకి కూడా ఏది ఆయన నేర్పించలేదు, బోధించలేదు. ఇంకొక విషయం ఆయన దగ్గర నుంచి నేను పొందగలిగింది ఏంటంటే నిర్భయం. ఆయన్ని చూసి జడ్జిలు కూడా భయపడుతూ ఉండేవారు, చాలా జాగ్రత్తగా ఉండేవారు. పసుమర్తి రామారావు గారి దగ్గర ఏమాత్రం క్షణం ఏమర్పాటు ఉన్నామంటే చొరగేసేస్తారు నిండు కోర్టులో అని చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఈయన కేసులు అన్ని మధ్యాహ్నం సావకాశంగా భోజనం చేసి వచ్చి కూర్చున్నప్పుడు వినేవారు. ఎందుకంటే ఈయన పట్టుకుంటే 3-4 గంటలు లాగేస్తారు ప్రాసెస్ ఎగ్జామినేషన్లని. సో అలాంటి వ్యక్తి గురించి మీ అందరూ ఎంతో ఆసక్తితో వచ్చి ఇంతసేపు ఓపికగా కూర్చుని ఉన్నందుకు మా కుటుంబం తరపున, చుట్టాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. సో మనం మన తర్వాత తరానికి అందించగలిసింది ఏంటంటే, ఉన్నతంగా జీవించు, నిరాడంబరంగా ఉండు, భయం వద్దు, 10 మందికి వీలైనంత సేవ చేసుకో, ఎవరికి అవకాశం దొరికితే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు సహాయం చేసుకో అని నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆయన మీద గౌరవంతో వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మాకు అన్ని రకాలుగా సహకరించిన జన్ను తిరుపతిరావు గారి మొమెంట్ అందుకోవాల్సిందిగా ఉంటారు కదా తీసుకుని మొమ్మడి తీసుకుని
కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎక్కడంటే కనిపిస్తే బాగుంటుంది. సార్ కొద్దిగా అలా దగ్గర రండి సార్. సార్ అందరూ ఒకసారి దగ్గర రండి సార్. సార్ మీరు